ఒక పేద రైతు రోజంతా పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక స్వీట్ షాప్ కనిపించింది. ఆ షాపులో నుంచి లడ్డూల వాసన గుమగుమలాడుతూ వస్తుంది. అయితే ఆ రైతు దగ్గర స్వీట్స్ కొనడానికి సరిపడా డబ్బు లేదు. కానీ ఆ వాసన పీల్చగానే అతనికి తెలియని ఆనందం. కనీసం తినకపోయినా పర్లేదు, ఆ వాసన చూస్తూ ఒక చిరునవ్వుతో పక్కన నిలబడ్డాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ షాప్ యజమాని మహా పిసినారి. బయటకొచ్చి ఆ రైతుని గట్టిగా పట్టుకున్నాడు. ఏయ్, ఇందకటి నుంచి నా స్వీట్స్ వాసన చూసి ఆనందిస్తున్నావు కదా, ఆ వాసన చూసినందుకు డబ్బులు కట్టి వెళ్ళు అని డిమాండ్ చేశాడు. ఆ రైతు షాక్ అయ్యాడు. అయ్యా, నేను స్వీట్స్ తినలేదు కదా, కేవలం వాసన మాత్రమే చూశాను, దానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు. ఆ యజమాని లాజిక్గా, నా స్వీట్స్ వాసన చూడడం కూడా తినడంతో సమానమే, నువ్వు ఆ వాసనను ఎంజాయ్ చేసావు కాబట్టి దానికి బిల్లు కట్టాల్సిందే అని కోపంగా చెప్పాడు. రైతుకప్పుడు అర్థమైంది, వీడు గొడవ పెట్టుకోవడానికే చూస్తున్నాడు అని. కోపగించుకోలేదు, భయపడలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు. రైతు మెల్లగా తన జోబులో నుంచి కొంత చిల్లర తీశాడు. వాటిని తన రెండు చేతుల మధ్య పెట్టి ఆ యజమాని చెవి దగ్గరికి తీసుకెళ్లి గల్లు గల్లుమని ఆ శబ్దాన్ని వినిపించాడు. మళ్ళీ ఆ డబ్బులను జోబులో పెట్టుకుని ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? డబ్బులు ఇవ్వకుండా చప్పుడు వినిపించి వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు. అప్పుడు ఆ రైతు వెనక్కి తిరిగి, ఓ షావుకారు, స్వీట్స్ వాసన చూడటం తినడంతో ఎలా సమానమో, డబ్బులు శబ్దం వినడం కూడా డబ్బులు తీసుకోవడంతో సమానమే కదా, నీ లెక్క సరిపోయింది అని చెప్పాడు. అందుకే అంటారు, బలం ఉన్నవాడి కంటే బుద్ధి ఉన్నవాడే నిజమైన బలవంతుడని. ఏంటి, నిజమే కదా?